యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం భాగం. తన సహోదరుడు మరణము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొను. అతనిని బట్టి దేవుడు మరణము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. మరణమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణము కాని పాపము కలదు. ఈ వచన భాగాన్ని మరణ కాని పాపము ఈ వచన భాగాన్ని యోహాను భక్తుడు తన గురువు గారైనటువంటి యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రసంగంలో లేకపోతే మాటల్లో ఒక భాగాన్ని ఇక్కడికి తెచ్చుకున్నాడు అంతే. యేసు ప్రభు వారు దీన్నే ఎలా చెప్పారంటే, ఏ పాపానికైనా ఏ తప్పుకైనా క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా పాపం చేస్తే గనక దానికి క్షమాపణ లేదు అనే మాట సువార్తల్లో చెప్పిన విషయం మీకు గుర్తే ఉండుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటే కనుక ఒకే ఒక పాపానికి క్షమాపణ లేదు. ఏంటి ఆ పాపం అంటే పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా పాపం చేయటం. పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా పాపం చేయటం అంటే ఏంటండి? పరిశుద్ధాత్మని దూషించడమా, పరిశుద్ధాత్మని తిట్టడమా? ఇదా పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా పాపం చేయటం అని అంటే ఇక్కడ ఇంకో స్పష్టంగా చెప్పచ్చు. పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా పాపం చేయటం అంటే ఏంటి అని అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 5-6 వచనాలు 7 వచనాల దాకా చూసినట్లయితే, నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రిని వేడుకున్నప్పుడు ఆయన మీ దగ్గరకు ఒక ఆత్మను పంపిస్తాడు, పరిశుద్ధాత్మను పంపిస్తాడు, ఆదరణకర్తను. ఆయన వచ్చినప్పుడు లోకమును పాపం విషయం, తీర్పు విషయం, నీతి విషయం ఒప్పింపచేస్తాడు. అంటే నేను పాపం ఒప్పుకోవాలి అని అంటే పరిశుద్ధాత్ముడు నాలో ఒప్పుదల కలిగిస్తే కానీ అవ్వదు. పరిశుద్ధాత్ముడు నాలో అలాంటి ఆలోచన కలిగిస్తే కానీ అవ్వదు. ఒక పక్కన వాక్యం వినబడింది, ఇంకో పక్కన పరిశుద్ధాత్ముడు నాలో ప్రేరేపణ కలిగించాడు. అప్పుడు ఆ స్పందనకి ఈ 3 పనులు చేస్తానన్నమాట. ఏంటి ఆ 3 పనులు? అవును, నేను చేసేది పాపమే అని ఒప్పుకోవటం మొదటిది. రెండోది, యేసయ్య నీతిమంతుడు అని ఒప్పుకోవటం, ఆయన దగ్గరికి వెళ్తే నమ్మకస్తుడు, క్షమిస్తాడు. మూడోది, ఇప్పుడు నేను ఆయనకి ప్రార్థన చేస్తాను, ఆయన దగ్గర నేను ఒప్పుకుంటాను, ఆయన నన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. ఈ 3 పనులు అన్నమాట. ఈ 3 పనులు మన జీవితంలో జరగాలంటే పరిశుద్ధాత్ముడు చేస్తేనే జరుగుద్ది. అయితే పరిశుద్ధాత్ముడు ఆ విధంగా మనలో పాపపు ఒప్పుకోలు కలిగిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం తృణీకరించినట్లయితే, దాన్ని అన్నప్పుడు ఆ యొక్క కార్యాన్ని, పరిశుద్ధాత్ముని దాన్ని అనకూడదు, ఆయన్ని అనాలి. నేను అక్కడ ఉపయోగించినప్పుడు మీరు పరిశుద్ధాత్మని అనుకుంటారేమో అని క్లారిటీగా చెప్తున్నాను. ఆ ప్రక్రియను కనుక తృణీకరిస్తే, పరిశుద్ధాత్ముని కనుక తృణీకరిస్తే దానికి క్షమాపణ లేదు అనేటువంటి మాట చెప్తున్నాడు. అయితే మిగిలిన పాపాలు ఈ లోకంలో నేను చెప్పాను కదా, చచ్చిపోయేదాకా పాపపు నైజం ఉంటుంది, పొరపాట్లు చేస్తూనే ఉంటాం. అయితే దేవుడు వాటిని క్షమిస్తాడు. ఎలాగా అని అంటే కనుక పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పిస్తాడు, దాన్ని ఒప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనలో నెమ్మదిగా ఆ యొక్క పశ్చాత్తాపం అనేది, ఆ యొక్క మార్పు అనేది కలుగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపాన్ని మరణకరమైనటువంటి పాపము అని అంటూ ఉంటారు.